నేటి ఆత్మీయ మన్నా ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను. భూమి మీద మనుషులే లేని సమయంలో దేవునిచే సృష్టించబడిన ఆదాము అవ్వలకు మొట్టమొదటిగా సంతానం కలిగినది. వారిరువురు కాక మూడవ మనిషి భూమి మీదకు రావడం జరిగింది. దేవుని సృష్టికి ప్రతి సృష్టి ఒక స్త్రీ ద్వారా దేవుడు కలుగజేశాడు. ఎంత గొప్ప పరిణామమో కదా. నేడు మన దేశ జనాభా సుమారు 130 కోట్లు దాటినట్లుగా చెప్పబడుతోంది. కానీ ఆనాడు ఇరువురే ఉన్న సమయంలో మూడవ వ్యక్తి రాకడ ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మనం ఊహించలేము కూడా. అంతటి గొప్ప సంతోషాన్ని ఆ ఆది దంపతులకు దేవుడు తన దయ చొప్పున కలుగజేశాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమై ఉన్నది కదా. ఎంతటి కరుణ కలిగిన దేవుడు మన దేవుడు. భూమి నింపబడిలాగున సంతానాభివృద్ధి కలుగజేశాడు. శారా, రిబ్కా, హన్నాలు సంతానము లేని వారిగానున్నప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారికి సంతానాన్ని కలుగజేశాడు. నేడు సంతానము కొరకు ఎదురుచూచెడి వారు కరుణామయుడు దయామయుడునైన దేవునికి విశ్వాసముతో ఉపవసించి కన్నీటితో ప్రార్థించడి వారిగా ఉన్నట్లయితే ఆయన తప్పక మీ పక్షముగా కార్యము జరిగించనై ఉన్నారు. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. నా తల్లిదండ్రులకు నేను నా చెల్లి అనగా ఇరువురు ఆడపిల్లలమే సంతానమై ఉన్నాము. మగపిల్లలు లేరు. నాకు మా చెల్లికి ఇరువురికి మగపిల్లలే సంతానమై ఉన్నారు. ఆడపిల్లలు లేరు. మా తల్లిదండ్రులకు మగ సంతానము మీద కలిగిన ప్రీతిని మరొక తరములో మనమళ్ళ రూపములో వారి ఆశ తీర్చబడినది. నాకు ఆడపిల్లలు లేని కొరతను నా కుమారుని సంతానము ద్వారా తీర్చారు దేవాది దేవుడు. దయగల దేవుడు ఆశగల ప్రాణిని తృప్తిపరచును. విశ్వాసంతో వేచి ఉండాలి. అప్పుడు దేవుని కార్యములను చూడగలము, పొందుకోగలము, అనుభవించగలము. ఇక్కడ ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నానండి. మా చర్చిలో 3 సహోదరుల పిల్లలకు దాదాపు ఒకే దగ్గరలో వివాహాలై ఒకే దగ్గరగా సంతానము కలిగింది. 3కి మొదట ఆడపిల్లలే కలిగారు. రెండవసారి 2 మగపిల్లలు కలిగారు. 3వ ఆమెనైన నేను దేవుని యందు నమ్మికనుంచాను. దేవుడు అన్యాయస్తుడు కాడు. వారిరువురికి చేసిన దేవుడు నాకును చేస్తారని, అదేవిధంగా మాకును మగబిడ్డనిచ్చారు కృపగల దేవుడు. 3 సహోదరులకు మొదట ఆడపిల్లలను తరువాత మగపిల్లలను దయచేసిన దేవుడు నీకును చేయనై ఉన్నారు. ఆయన దయ కొరకు కనిపెట్టి ప్రార్థించు. ఆయన కృపా కనికరములను బట్టి నీ ప్రతి అవసరము తీర్చబడును. అంతేకాక దయలేని వ్యక్తిని ప్రతి ఒక్కరూ ద్వేషిస్తారు. కరుణ కలిగిన వ్యక్తిగా నీ ఉన్నట్లయితే అందరూ నిన్ను ప్రేమిస్తారు, నీకు స్నేహితులవుతారు. కఠినాత్ములముగా అందరిచే ద్వేషింపబడక దయగలిగిన వారిగా అందరిచే ప్రేమింపబడుదుముగాక. ఆమెన్. అందరికీ వందనాలు.